ఫ్రెండ్స్, బిగ్ బాస్ హౌస్ లో ఈ 11వ వారం ఊహించని, అసలు ఎవ్వరు కని విని ఎరగని ఒక ట్విస్ట్ ఇచ్చాడు నబీల్. నబీల్ ఆట బాగుంటుంది, అంతా బాగానే ఉంటుంది, కానీ మధ్య మధ్యలో తను ఇచ్చే ట్విస్ట్లు నిజంగా నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ఎందుకంటే స్వీట్స్ తినకపోవటం, ఆ తన వాళ్ళ కోసం ఇట్లా రకరకాలుగా చేస్తుంటాడు. అయితే ఎవిక్షన్ షీల్డ్ ఎవరికి ఇచ్చాడు అని అడిగితే, మనం గనక చూసినట్టయితే ఈ వారంలో చాలా రోజుల పాటు అవినాష్, తేజ, అలాగే పృథ్వీ, మళ్ళా యష్మి డేంజర్ జోన్ లోనే ఉన్నారు. తేజ అయితే యాక్చువల్లీ డేంజర్ జోన్ లో లేడు, కానీ యష్మి, పృథ్వీ అండ్ అవినాష్ వీళ్ళు ముగ్గురు డేంజర్ జోన్ లోనే ఉన్నారు కదా. కానీ ఈ వారం ఎవరు ఎలిమినేట్ అయ్యారు అని కనుక చూసుకున్నట్టయితే, ఫస్ట్ ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే గౌతమ్ అండ్ పృథ్వీ సేవ్ అయిపోయారు. తర్వాత యష్మి, విష్ణుప్రియ సేవ్ అయిపోయారు. ఆఖరికి మిగిలింది ఎవరయ్యా అంటే అవినాష్ అండ్ టేస్టీ తేజ. సో వీళ్ళిద్దరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారు అంటే, టేస్టీ తేజ సేవ్ అయిపోయాడు. అవినాష్ ఈ వారం యాక్చువల్లీ ఎలిమినేట్ అయిపోయాడు. కానీ నబీల్ ఇచ్చిన ఎవిక్షన్ ఫ్రీ షీల్డ్ వల్ల అవినాష్ని సేవ్ చేసి ఈ వారం నో ఎలిమినేషన్ చేశారు. ఎందుకంటే ఇప్పుడు అవినాష్ యాక్చువల్లీ ఎలిమినేట్ అవ్వాలి యాజ్ పర్ ఓటింగ్, కానీ ఎలిమినేట్ అవ్వలేదు. సో నెక్స్ట్ ఎవరు? తేజ లోలో ఉన్నాడు. సో తేజాన్ని ఎలిమినేట్ చేస్తే అది అన్ఫేర్ అవుతుంది. అందుకని ఈ వారం నో ఎలిమినేషన్ చేసేసారు. ఇక్కడ అదృష్టం ఏంటి అంటే అవినాష్కి ఈ వారం తను సేవ్ అయిపోయాడు. నెక్స్ట్ వీక్ మెగా చీఫ్ తనని నామినేట్ చేయడానికి వీల్లేదు. సో 12th వీక్ ఉంటాడు. 12th వీక్తో పాటు 13th వీక్ కూడా ఉంటాడు. 13th వీక్ ఎండింగ్లో తనకు కనుక టికెట్ టు ఫినాలే గురించి ఏదైనా కనుక వస్తే అప్పుడు మేబీ తనకి ఏదైనా ఉంటుంది, లేదా 13th వీక్ కూడా తను ఉంటాడు. 14th వీక్ నుంచే ఉంటాడు. 14, 15 2 వారాలే, అంటే దాదాపుగా తను టాప్ 7 అన్నట్టు అనమాట. అది సంగతి.